ప్రాశ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని కీలక ఇంధన వనరులే లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించిన గంటల వ్యవధిలోనే క్షిపణులతో గర్జించింది. ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లజారని హత్యకు ప్రతీకారంగా తీవ్రంగా దాడులు చేసింది. అమెరికా ఇజ్రాయెల్ కూటమికి సహకరిస్తున్న దేశాల ఇంధన వనరులను దెబ్బతీయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తేవాలని ఇరాన్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. మరోవైపు యుద్ధం ఇవాళ 20వ రోజుకు చేరింది. ముందుగా వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఖతార్, సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ముఖ్యంగా సౌదీ రాజధాని రియాద్లో భారీ పేలుళ్లకు పాల్పడింది. రియాద్లో 2 భారీ పేలుళ్లు సంభవించాయి. మరోవైపు 4 ఇరాన్ మిసైళ్లను అడ్డుకున్నామని సౌదీ ప్రకటించింది. ఖతార్లోని అత్యంత కీలక పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ విరుచుకుపడింది. అతిపెద్ద ఇంధన కేంద్రమైన రస్ లఫాన్ పైన బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. దీంతో అక్కడ భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ధృవీకరించింది. అయితే ప్రపంచానికి గ్యాస్ సరఫరా చేసే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటైన రస్ అఫాన్ పైన దాడి జరగటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్షిపణి దాడుల వల్ల రస్ లఫాన్లోని ఎల్ఎన్జీ ప్లాంట్కు భారీ నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ సంస్థ ధృవీకరించింది. దాడి జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ పైన దాడికి తెగబడింది ఇరాన్. టెల్ అవీవ్, జెరూసలేం పైన క్షిపణుల వర్షం కురిపించింది. సరికొత్త క్షిపణి డ్రోన్లతో ఇజ్రాయెల్ మధ్య ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడింది. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు కొన్ని క్షిపణులను అడ్డుకున్నప్పటికీ మరికొన్ని నేరుగా భూమిపై పడి విధ్వంసం సృష్టించాయి. ఇవి టెల్ అవీవ్ సమీపంలోని మరికొన్ని ఇతర ప్రాంతాలపైన దాడులు చేశాయి. దీంతో టెల్ అవీవ్ సహా పలు ప్రధాన నగరాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. భయాందోళనకు గురైన లక్షలాది మంది పౌరులు బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ఈ తాజా పరిణామం ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. టెల్ అవీవ్ శివార్లలోని అత్యంత రద్దీగా ఉండే హోలన్ ట్రాన్స్పోర్ట్ హబ్పై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసింది. క్షిపణి దాడుల దాటికి హోలన్లో తీవ్రంగా దెబ్బతింది. అక్కడ మంటలు ఎగిసిపడి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. హోలన్ వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న భవన శిథిలాలను, ధ్వంసమైన వాహనాలను మున్సిపల్ సిబ్బంది, సహాయక బృందాలు తొలగిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్లోని నివాస ప్రాంతాలపైన ఇరాన్ క్షిపణులు పట్టడంతో అనేక కార్లు కాలిపోయాయి. భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన క్లస్టర్ వార్ హెడ్లను ఉపయోగించినట్లు సమాచారం. ఇవి గాల్లోనే విడిపోయి అనేక చిన్న బాంబులుగా మారి ఒకేసారి పెద్ద ప్రాంతాన్ని ధ్వంసం చేస్తాయి. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకున్నప్పటికీ వాటి శకలాలు పడి ఇజ్రాయెల్లోని ప్రధాన విమానాశ్రయమైన బెన్ గురియన్లో 3 ప్రైవేటు విమానాలు దెబ్బతిన్నాయి. గాల్లో క్షిపణులను కూల్చివేసినప్పుడు పడిన శకలాల వల్ల ఒక ప్రైవేటు విమానంలో మంటలు చెలరేగగా మరో 2 విమానాలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. צומת חולון על התחנת רכבת נפל פה. בדיוק. נס. הם יצאו מהאוטו שנייה לפני, זה הבן אדם ליד קובי. יצא מהאוטו בנס. ఖతార్లోని అత్యంత కీలక పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ విరుచుకుపడింది. అతిపెద్ద ఇంధన కేంద్రమైన రస్ లఫాన్ పైన బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. దీంతో అక్కడ భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ధృవీకరించింది. అయితే ప్రపంచానికి గ్యాస్ సరఫరా చేసే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటైన రస్ లఫాన్పై దాడి జరగటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.